సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉంది అనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,263 రేషన్ షాపుల ద్వారా 2,91,000 కుటుంబాలకు 17,263 రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు, ఇవాళ నాకు ముందు కావాలని లైన్ నిలిచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల. అందుకే ఇవాళ ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నల్గొండలో ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది మామూలు చర్య కాదు, చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధి కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా కానీ మార్కెట్ చైర్మన్ గా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా 100% ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సన్న బియ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాలు ఇవాళ మీ అందరికీ తెలిసి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిస్తూ ఆర్టీసీ బస్సులు అక్కా చెల్లెలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న ఇబ్బందులున్న 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్న ఓటు పండించిన రైతులకు 500 బోనస్ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా సిరిసిల్ల నేతన్నల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరంతా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి ఇలా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తా ఉన్నాం. ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహనతోటి 15-20